పర్సెంట్ ఎప్పుడో ఒకటే అరా తప్పించి సీట్లకు సంబంధించి అట్లా జరుగుతున్నప్పుడు ఆ ఫార్ములా మార్చాలి, తన ముద్ర వేసుకోవాలన్నట్టు జగన్ ప్రయత్నం. ఏలూరుకు అందుకని బీసీకి ఇచ్చాడు, ఇప్పుడు నర్సాపేట బీసీకి ఇచ్చాడు, రాజమండ్రి రాజమండ్రి బీసీకి ఇచ్చాడు, కాకినాడ అదే నర్సాపురం బీసీకి ఇచ్చాడు. ఇవన్నీ నడిచినాయి. అది అనౌన్స్ చేశాక వీళ్ళు తిరగాల, కష్టపడాల, పని చేయాలి. ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇంతవరకు కనబడలేదు. కిలార్ రోసి వచ్చేటప్పటికి పాపులరే. ఒకప్పుడు వాస్తవంగా అతను పార్లమెంటరీ ఇన్ఛార్జిగానే వేశారు, వేసి చివరి నిమిషంలో తీసుకెళ్లి పొన్నూరు ఇచ్చారు అతనికి. ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి యాక్టివ్గా పని చేయకపోతే అల్లుడు ఆ సీటు పొందాడు అంతే. అదే కుటుంబంలో అతను అల్లుడేగా, సొంత అల్లుడేగా, అల్లుడు పొందాడు ఇప్పుడు ఆ పదవి, కిలార్ రోసి. అదే సందర్భంలో అంబటి రాంబాబు సోదరుడు సత్తెనపల్లిలో హడావిడి చేస్తుంటాడు, అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు పొన్నూరు సీట్ ఇచ్చారు. అతని మూలంగానే వాస్తవంగా అంబటి రాంబాబు కొంత నెగిటివ్ నేమ్ వచ్చింది అక్కడ. వీళ్ళు ఆరోపణ చేసేది ఉంటది కదా, తెలుగుదేశం జనసేన వాళ్ళు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ అనేది, ఆ బ్యాడ్ నేమ్ అతని వల్లే వచ్చింది. అతను నా నుంచి తీసుకొచ్చి పొన్నూరు వేశారు. అది మంచిదా చెడ్డదా అంటే రేపు పొద్దున అది నరేంద్ర అది చెప్పుకుని ఇతను దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మార్పులు అయితే ఉంటాయి. ఇంకొక అంటే నెక్స్ట్ స్టెప్ లో కూడా రేపు 10వ తేదీన ఇంకో సిద్ధం సభ జరగబోతుంది. అక్కడ ఏమన్నా